అమరావతిలో దళితులకు సంబంధించినటువంటి భూములు అప్పుడు ఏ పేరు మీద తీసుకున్నారు? అమరావతి డెవలప్మెంట్ కోసమని అసైన్డ్ భూములు. అదే మామూలు వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చారా? అసలు ఫస్ట్ ఫ్రీగా తీసుకుంటా ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువకి ఇస్తామన్నారు. అది వివక్ష కాదా? జరిగిపోయింది. సరే, దాని మీద మనం చర్చించలేదు, రివర్స్లో నడిచింది, అంతా కథ నడిచిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫస్ట్ అంతా చేయలే, చిట్ట చివరిలో ఎలక్షన్స్ ముందు చేసుకొచ్చాడు. ఏంటది? పేదలకు సంబంధించి 22A కింద భూములు, వాటిని వాళ్ళ పేరుని రిజిస్ట్రేషను, ఆ తర్వాత వాళ్ళు అమ్ముకోవడం. ఇప్పుడు విజిలెన్స్ పేరుతో వాళ్ళ నోటి దగ్గర ముద్దలాగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. అదే సందర్భంలో ఆ 1,12,000 ఎకరాలు ఎవరైతే అమ్మున్నారో అది కూడా క్యాన్సిల్ చేసే ఆలోచన చేస్తున్నారు. అది క్యాన్సిల్ చేయడం వల్ల కాదు, కానీ ఆ రోజున తెలియక చాలామంది ఈ పట్టా భూములు, పట్టా భూములు, ఏది మన ఇళ్లకు సంబంధించిన పట్టా భూములు, అవి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత అనేది. రిజిస్ట్రేషన్ ఉన్న ఇంటికి లోన్ తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్కి రేట్ ఎక్కువ ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ లేకపోతే తక్కువైపోతుంది. పక్కన ₹1,00,00,000 అమ్మించే చోటన రిజిస్ట్రేషన్ లేనటువంటి దానికి బీఫామ్ పట్టా అంటే కనుక 50 లక్షలు 60 లక్షలకు పడిపోతుంది రేటు. ఇప్పుడు ఆ విషయాలు అర్థమవుతున్నాయి వాళ్ళకి. కానీ అంత అర్థమయ్యాక ఈ టైంలో వాళ్ళకి అది రిజిస్ట్రేషన్ చేసి, ఇదిగో జగన్ చేయలేకపోయాడు, మధ్యలో నాటకాలు ఆడాడు, చిట్ట చివరిలో పెట్టాడు, అదే మేము ఇస్తున్నామని చెప్పచ్చు కదా. కాదట. ప్రస్తుతం 1.13 లక్షల ఎకరాల మీద కన్నంటూ ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇద్దరూ ఒకే రోజున ఒకే స్టోరీ రాసుకొచ్చారు. అంటే దానికి సంబంధించి ఏదో రిస్ట్రిక్షన్ పెట్టబోతున్నారు, తద్వారా సంథింగ్ పేదల దగ్గరికి నోటికొచ్చిన ముద్ద ఆగబోతుంది.